నేను మూర్ఖున్నే. చిరకాలం క్రిందట ఒక ఊరిలో శిలాముకుడు అనే షాహుకారు ఉండేవాడు. అతడికి నగదుతో పాటు సమస్తమైన ఫలవృక్షాలు కలిగిన పెద్ద తోట ఉండేది. ఆ పెద్ద తోటలో ఒక మూలన చిన్న పూరిపాక వేసుకొని అందులో అతను కాపురం ఉంటూ ఉండేవాడు. శిలాముకుడు గడ్డు పిసినారి. తోటలో పండే ఫలాలు తను తినేవాడే కాదు, ఒక్క ఫలమైనా ఇతరులకు ధర్మం చేసేవాడు కాదు. చెట్ల కాయలు కోయటానికి కూలీ వాళ్ళను నియమించాడు శిలాముకుడు. ఒకసారి ఏం జరిగిందంటే, విరగ కాసి నేలకు వేలాడుతున్న మామిడికాయలను కూలీలు కోసి బుట్టల్లో నింపుతున్నారు. కూలీలు కోసి పడివేస్తున్న ప్రతి కాయను శిలాముకుడు జాగ్రత్తగా లెక్కిస్తూ పావలా, అర్ధ రూపాయి, ముప్పావలా అంటూ వెల కట్టి గుణిస్తూ ఉన్నాడు. అంతలో ఒక కూలీవాడు దోరగా ఉన్న మామిడికాయ తీసి కొరకబోయాడు. వాడిని చూస్తూనే శిలాముకుడు, అభి, ఆ కాయ ఖరీదు రూపాయి, నీ కూలి అర్ధ రూపాయి, రేపు వచ్చి పనిచేస్తే బాకీ తీరిపోతుంది అన్నాడు. కూలివాడు నివ్వెరపోయాడు. ఉదయం నుంచి కాయలు కోస్తున్న తను ఏదో నోరూరి ఒక కాయ నోట్లో పెట్టేసరికల్లా ఖరీదు రూపాయి అంటున్నాడే అని కోపం వచ్చింది. శిలాముకుడు కూలివాడు మాట పెంచుకున్నారు. నానా తిట్లు తిట్టుకున్నారు. అలా వాదం ముదిరి చేతులు కలిసినాయి. కూలీవాడు రెచ్చిపోయి శిలాముకుని దేహశుద్ధి చేశాడు. దాంతో శిలాముకుడు ఉగ్రుడై అప్పటినుంచి తోటలో కాయలు కోయకుండా అలాగే ఉంచేశాడు. అయితే అప్పుడప్పుడు ఆ పండ్లను చూస్తే నోరూరేది. కానీ అంతలోనే ఎంత లేదన్నా ఒక్క మామిడి పండు 4 అణాలు చేస్తుందే, అంత ఖరీదు గల పండు తినివేస్తే ఇంత రాబడి నాకు నష్టమే కదా అని అనుకునేవాడు. కాలం గడుస్తూ ఉంది. రకరకాల పండ్లు అన్నీ పండి రాలిపోతూ ఉండేవి. శిలాముకుడు మాత్రం అలా చూస్తూ ఊరుకునేవాడు. ఎవరైనా, ఏమిటయ్యా అలా తోట పాడు పెడుతున్నావే అని అడిగితే, నేనేమన్నా తెలివి తక్కువ దద్దమని అనుకున్నావా? ఈ కూలి వాళ్ళని చచ్చినా నమ్మకూడదు. కాయలు కోయండ్రా అంటే కోసినవన్నీ కోసి తిన్నన్ని తినేస్తూ ఉంటారు. పోని తిన్నవాటికి డబ్బు కట్టమంటే మీదకొస్తారు. ఎందుకు వచ్చిన బాధ అనేవాడు. ఒకనాడు శిలాముకుడు తోట చుట్టి వద్దామని బయలుదేరాడు. తోట మొత్తం ఎన్ని చెట్లున్నాయి, ఏ చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయి, రాలినవెన్ని, కొమ్మల నుంచి వేలాడుతున్నవెన్ని, ఈ విధంగా అతడు లెక్కలు వేసాగాడు. అలా తోటలో నడుస్తూ పోతూ ఉన్న శిలాముకుడికి ఒక మామిడి కొమ్మ మీద కూర్చొని శ్రావ్యంగా పాడుతున్న ఒక చిన్న అందాల పక్షి కనపడింది. అది పిచ్చికంతే ఉంది. దాని తోకకు ఇంద్రధనుస్సులో కనపడే రంగులన్నీ ఉన్నాయి. ఆ చిన్నారి పక్షి మధురంగా గానం చేస్తూ ఉంటే మోళ్ళు సైతం చిగురిచ్చేటట్టుంది. అంటే ఎండిపోయిన చెట్టు కూడా చిగురిస్తుంది అని అర్థం. ఆ మధురగానం విని శిలాముకుడు తన్మయుడైపోయాడు. వెనకాలే పోయి ఆ చిన్నారి పక్షిని గుప్పెట్లో చిక్కించుకున్నాడు. అయితే అది గిలిగిలా కొట్టుకోలేదు. కోపంతో అతన్ని పొడవనూ లేదు. శిలాముక, నన్ను విడిచిపుచ్చావంటే నీకు లభించే 3 దివ్య సూక్తులు వినిపిస్తాను అనంది. పక్షి నోటి నుంచి ఈ విధంగా మానవ భాషలో మాటలు వినబడేసరికి శిలాముకుడు తత్తరపాటు చెందాడు. అంటే కంగారు పడ్డాడు. నిజంగా లాభించే సూక్తులే చెప్తావా అని ప్రశ్నించాడు. లాభించటం అంటే ధన రూపంలోనే కదా అనుకున్నాడు అతను. అవును, నిజంగా లాభించే సూక్తులే చెప్తాను అన్నది పక్షి. మారు మాట్లాడకుండా శిలాముకుడు పక్షిని గుప్పెటి నుంచి వదిలాడు. అది ఎగిరిపోయింది. లాభం అన్న మాట ఎప్పుడైతే చెవినబడిందో ఆ క్షణమందే అతడికి గల కాస్త ఇంగితమూ ఎగిరిపోయింది. ఆ పక్షి రివ్వుమని ఎగిరిపోయి సమీపాన మామిడి కొమ్మ మీద వాలింది. శిలాముకుడు నోరు తెరుచుకొని ఏమి చెబుతుందా అని చెవులు రిక్కించి విన్నాడు. ఇదిగో, నేను చెబుతానన్న సూక్తుల్లో మొదటిది, లేని దానికోసం విచారించకు అని అన్నది పక్షి. ఈ మాత్రం నాకు తెలియదా? ఇలాంటి నీతుల్ని చిన్నతనంలోనే చదువుకున్నా. నీ పిచ్చి కబుర్లు వినేటందుకు మూర్ఖుని కాను అన్నాడు శిలాముకుడు కోపంగా. శిలాముక, నిజంగా నువ్వు మూర్ఖుడివే. కాకపోతే అంతసేపు నన్ను గుప్పెట్లో ఉంచుకొని కూడా నా శరీరంలో మునుగు బంగారం ఉన్న సంగతి గ్రహించనే లేకపోయావే అన్నది పక్షి. మునుగు బంగారమే? ఒక్క మునుగు? అయ్యా, నిన్ను వదిలిపెట్టి ఎంత పొరపాటు చేశాను అని విచారించాడు శిలాముకుడు. ఇందుకు పక్షి పక్కపక్క నవ్వి రెక్కలు టపటపలాడించింది. శిలాముక, నువ్వు మూర్ఖుడివే, పరమ మూర్ఖుడివి. చిన్న పిచ్చుకంత ఉన్న నా లోపల మునుగు బరువు గల బంగారం ఉన్నదంటే ఎలా నమ్మగలిగావు పిచ్చివాడా అన్నది పక్షి. శిలాముకుడు పళ్ళు కొరికి గుడ్లింతింత చేశాడు. అప్పుడు పక్షి అతనితో మళ్ళీ ఇలా అన్నది. ఇక రెండో సూక్తి విను. ఇతరులు చెప్పింది అంతా నిజమే అనుకోకు. ఇది నేను చిన్నతనంలో చదువుకున్నదే. ఇందులో మాత్రం కొత్తే ఉంది అన్నాడు శిలాముకుడు
గుడ్లు ఇరుముతూ. అన్నీ తెలుసనుకునే తెలివి తక్కువ దద్దమ్మ నువ్వు. ఇక 3వ సూక్తి విను. గుప్పెట్లో చిక్కిన లక్ష్యాన్ని వదులుకొని చెట్లు కొమ్మల మీద వెతకకేం అన్నది పక్షి. ఈ మాటకు శిలామకుడు తల నేల కొట్టుకొని, అవును, నిజంగా నేను మూర్ఖుణ్ణే అని ఈసారి ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తోట మధ్యన ఒక పెద్ద గాలి లేచింది. ఎండిన ఆకులను అలములను గిర్రుమని సుడులు తిప్పుతూ ప్రతి చెట్టును సమీపించింది. ఆ సుడిగాలి వేలతో కూడా బ్రహ్మాండమైన వృక్షాలని సైతం నేలకూల్చింది. భయంతో కళ్ళు మూసుకున్నాడు శిలాముకుడు. కళ్ళు తెరిచి చూస్తే ఏముంది? తోటలోని చెట్లన్నీ కుక్కటి వేలతో సహా పెళ్లగింపబడి ఉన్నాయి. చెట్లు కొమ్మ మీద ఆ చిన్నారి పక్షి అంతర్ధానమైంది. అతను నివసించే పూరిపాక కప్ప కూడా ఎగిరిపోయి మొండి గోడలు మాత్రం ఆనవాలున్నాయి. లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలు ఇచ్చింది. అయితేనే నేను అనుభవించనే లేదు, ఇతరుల్ని అనుభవించనీయలేదు. చివరికి అంతా నేలపాలైంది. నిజంగా నేను మూర్ఖుణ్ణే అనుకుంటూ పరిపరి విధాలా విలపించాడు శిలాముకుడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.